మీరు ఐపీఓలకి అప్లై చేసి చేసి విసిగిపోయారా? అసలు ఐపీఓస్ అలాట్ అవ్వట్లేదా? మీకు ఐపీఓ అలాట్ అయ్యే ఛాన్సెస్ చెప్తాను రండి. ఇవన్నీ ఏదో ఆర్టికల్స్‌లో చూసి చెప్పేవి కాదు. నేను అన్నీ ట్రై చేసి మీతో షేర్ చేస్తున్నాను. హే గాయ్స్! వెల్కమ్ టు ద మనీ టాక్స్. యాక్చువల్‌గా ఐపీఓ ఒక్క లాట్ అప్లై చేసిన తర్వాత మనకి అలాట్ అయితే బాగుంటది అనే హోప్‌తో ఉంటాం. కానీ అలాట్ అవ్వదు. ఎందుకు అంటే యావరేజ్‌గా ఒక లాట్ 50-200 మెంబర్స్‌లో ఒక్కళ్ళకి అలాట్ అవుతుంది. బికాస్ ఇట్ వాస్ ఆన్ ఎ లాటరీ బేసిస్ అండ్ హ్యూజ్ కాంపిటీషన్. ఒక్క లాట్ అప్లై చేస్తే మాక్సిమం అలాట్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరే చెప్పండి ఇప్పటిదాకా మీరు ఎన్ని సార్లు అప్లై చేశారు? ఎన్ని సార్లు అలాట్ అయినాయి? కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలా అని ఒకే డీమ్యాట్ అకౌంట్ నుంచి మోర్ దాన్ 1 లాట్ అప్లై చేసినా ఇలానే జరుగుతుంది. ఎందుకంటే 1 లాట్ అప్లై చేసినా, మోర్ దాన్ 1 లాట్ అప్లై చేసినా కాంపిటీషన్ అనేది ఒక లాట్‌కి అప్లై చేసినప్పుడు ఎలాంటి కాంపిటీషన్ ఉంటదో సేమ్ అలాంటి కాంపిటీషనే ఉంటది. సో, మీ మనీ బ్లాక్ అవ్వటం తప్పితే పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఒకసారి ఈ టేబుల్‌ని చూడండి. ఇది కంపెనీ వాళ్ళు బేసిస్ ఆఫ్ అలాట్‌మెంట్ అనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. కంపెనీ లిస్ట్ అయిన తర్వాత. అక్కడి నుంచి ఈ నంబర్స్ తీసుకున్నాను. మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను కంపెనీ పేరు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇది 20 టైమ్స్ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన కంపెనీ. ఇక్కడ మీరు ఒక్క లాట్ అప్లై చేసినా, 2 లాట్స్ అప్లై చేసినా, 3, 5, 10 ఎన్ని లాట్స్ అప్లై చేసినా సరే ఫర్ ఎవ్రీ 706 లాట్స్ 27 లాట్స్ అంటే 27 పీపుల్‌కి మాత్రమే అలాట్ అయింది. అది కూడా ఒక్క లాటే. ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫర్ ఎవ్రీ 26 లాట్స్ ఒక్కళ్ళకి మాత్రమే అలాట్ అవుతది. సో, ఇలా అప్లై చేస్తే పెద్దగా యూజ్ ఉండదు. కాబట్టి నేను మీకు 2 స్ట్రాటజీస్ చెప్తాను. అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్లయింగ్ ఐపీఓ ఫ్రమ్ డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ విత్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4 డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి విత్ దేర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ ఐపీఓ అప్లై చేసి పే చేయటం ఫస్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే అలాట్‌మెంట్ ఛాన్సెస్ 2, 3 లాట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అస్సలు అలాట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మోర్ దాన్ 1 లాట్ కావాలి అంటే ఈ స్ట్రాటజీ బెటర్. బట్ రిస్క్ కూడా అలానే ఉంటది. ఎందుకంటే ఒక్క లాట్ కూడా అలాట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి. సెకండ్ స్ట్రాటజీ అప్లయింగ్ ఐపీఓ ఫ్రమ్ డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ విత్ సేమ్ బ్యాంక్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4 డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. ఆ 4 డీమ్యాట్ అకౌంట్స్ నుంచి ఐపీఓ అప్లై చేసి దాని పేమెంట్ మాత్రం ఒకటే బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు మాక్సిమం ఒక్క లాట్ మాత్రమే అలాట్ అవుతది. కానీ ఒక్క లాట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. నేను ఈ స్ట్రాటజీ ఒక కంపెనీకి కాదు 4 కంపెనీస్‌కి ట్రై చేశాను. నాకు అన్ని కంపెనీస్‌కి అలాట్‌మెంట్ వచ్చింది. ఇన్ డిఫరెంట్ టైమ్స్. నేను అరౌండ్ 7-11 లాట్స్‌లో అప్లై చేశాను. అండ్ అవి మోర్ దాన్ 50 టైమ్స్ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. సో, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి మాక్సిమం మాత్రం ఒక్క లాటే అలాట్ అవుతది. నంబర్ ఆఫ్ లాట్స్ ఇన్ని అని ఏం స్టాండర్డ్‌గా లేదు. బట్ 7-10 ఈస్ ద గుడ్ నంబర్. అండ్ గుర్తుపెట్టుకోండి అప్లై చేయటం మాత్రం డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేయాలి. పేమెంట్ మాత్రం ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి అన్ని ఐపీఓస్‌కి పే చేయాలి. ఇది మిస్ అవ్వకూడదు. అప్‌కమింగ్ ఐపీఓస్‌లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిందో లేదో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇది ఎస్ఎంఈ ఐపీఓలకు మాత్రం అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే లాక్స్‌లో ఉంటది. సో, డోంట్ యూజ్ దిస్ స్ట్రాటజీ ఫర్ ఎస్ఎంఈ ఐపీఓస్. సో, ఇది మెయిన్ లైన్ ఐపీఓస్‌కి మాత్రమే సూటబుల్ అవుతది. నెక్స్ట్ వీడియో మిస్టేక్స్ అండ్ మిత్స్ అబౌట్ ఐపీఓ అనే వీడియో వస్తుంది. మీకు గనుక ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.